IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. హీరో రాజ్ తరుణ్ పై కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ కు లావణ్య మరోసారి వెళ్లారు. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు పోలీసులు పిలిపించారు. లావణ్య స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడికి నోటీసులు ఇచ్చారు. హీరో రాజ్ తరుణ్ కేసుకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాజ్ తరుణ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మరొకసారి పోలీసులు స్టేషన్కి పిలిపించారు లావణ్యని. కొద్దిసేపటి క్రితం ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్కి వచ్చి మరొకసారి తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలతో పాటు ఇటు పోలీసులు కూడా ఆమె వద్ద నుంచి కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టు, స్టేట్మెంట్ కూడా రికార్డు చేసినట్టు గడిచిన కొద్ది రోజులుగా ఇటు లావణ్య రాజ్ తరుణ్ ట్రయాంగిల్ సంబంధించి కూడా అనేక వ్యవహారాలు వెలికొస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయడం, తాజాగా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా ఇటు రాజ్ తరుణ్తో తనకు కావాలంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో మరొకసారి లావణ్య ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కూడా చర్చనీయాంశంగా మారినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఆమె ఇచ్చిన మొదటి ఫిర్యాదు కాకుండా రెండవ ఫిర్యాదులో ప్రేమించి మోసం చేశారనే కేసు ఫిర్యాదులో కూడా నార్సింగ్ పోలీసులు ఇటు హీరో రాజ్ తరుణ్ మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్తో పాటు మరొక ఇద్దరిని కూడా ఎఫ్ఐఆర్లు చేర్చిన నేపథ్యంలో ఈరోజు లావణ్య మరొకసారి నార్సింగి పిఎస్కి వెళ్ళడం, ఆ వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా ప్రస్తుతానికి కేసులో కొంత పురోగతి కనిపిస్తున్నట్టుగా మనది కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు, ఎఫ్ఐఆర్ కావచ్చు, వివిధ సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. కానీ అందుకు సంబంధించి కూడా ఇటు రాజ్ తరుణ్కి సంబంధించి కూడా ఎలాంటి నోటీసులు కానీ అతడి ఫోన్ కూడా వెళ్ళినట్టుగా ఇప్పటికే తెలుస్తున్న నేపథ్యంలో తాజాగా లావణ్య ఇప్పుడు ప్రస్తుతం నార్సింగ్ పిఎస్కి పిలిచిన నేపథ్యంలో కూడా ఆ వద్ద నుంచి కొంత మరింత సమాచారాన్ని సేకరించేందుకు భాగంగానే ఇటు పిఎస్కి పోలీసులు పిలిచినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక వీటితో పాటు ప్రస్తుతానికి పోలీసులు ఆ వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. వీటితో పాటు గతంలో రాజ్ తరుణ్తో 11 ఏళ్ల పాటు తాము లాంగ్ రిలేషన్లో ఉన్నామంటూ చెప్పడం, ఆ తర్వాత కొంత 2016లో తను అభాషణ తీయించాడంటూ కూడా కొన్ని ఆరోపణలు చేయడం, వీటితో పాటు ఆ 11 ఏళ్లలో రాజ్ తరుణ్తో పాటు తాను ఎక్కడెక్కడ తిరిగాలని సంబంధించిన 170 సంబంధించిన ఫోటోలను కూడా నార్సింగి పోలీసులకి లావణ్య ఇచ్చినట్టు చెప్తున్న నేపథ్యంలో మరికొన్ని ఆధారాలను కూడా ఈరోజు ఇచ్చేందుకు స్టేషన్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు ప్రస్తుతం ఇటు ఆమె ఇచ్చిన రెండో ఫిర్యాదు సంబంధించి కూడా ప్రస్తుతానికి ముగ్గురు మీద అటు కేసు నమోదు చేశారు పలు సెక్షన్ల మీద. కాబట్టి మరొకసారి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అందులో భాగంగానే ప్రస్తుతానికి నార్సింగి పోలీసులు లావణ్యను స్టేషన్కి పిలిపించినట్టుగా మనకైతే సమాచారం. సుమారుగా అరగంట నుంచి ఆ వద్ద నుంచి కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా రాజ్ తరుణ్ లావణ్యతో పాటు మరొక హీరోయిన్ సంబంధించిన మధ్యనే వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా నిన్న లాయర్ సంబంధించి కూడా మాట్లాడడం, నిన్న అర్ధరాత్రి సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఆమె తరపు న్యాయవాది పోలీసులకు సమాచారం ఇచ్చడంతో వెంటనే పోలీసులు వెళ్ళి ఆమె రక్షించిన నేపథ్యంలో కూడా తాజాగా పిఎస్కి పిలిచిన నేపథ్యంలో గతంలో ఇచ్చిన కేసుకు సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ మీద కూడా ఆ వద్ద నుంచి కొంత క్లియర్గా స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. సుమిత్ర, అంటే కిరణ్, ఇప్పుడు రాజ్ తరుణ్కి అయితే నోటీసులు ఇచ్చారు. లావణ్య ఎండ్ ఆఫ్ ద డే మాత్రం రాజ్ తరుణ్తో ఉండడానికి ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కౌన్సిలింగ్ తరహాలో వెళ్ళనుందా కేసు ఏ తరహాలో వెళ్ళనుంది? ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ చూసుకుంటే కూడా రెండవ కేసులో ప్రస్తుతానికి రాజ్ తరుణ్ మీద 3 సెక్షన్ల మీద రాజ్ తరుణ్తో పాటు మరొక ఇద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. ఇప్పటి వరకు నార్సింగ్ పోలీసులు హీరో రాజ్ తరుణ్కి ఎలాంటి నోటీస్ కానీ ఫోన్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో తాజాగా ఇప్పుడు మరొకసారి స్టేషన్కి రమ్మని లావణ్యని పిలిచిన నేపథ్యంలో కూడా డీటెయిల్ ఒక రిపోర్ట్ అంటే ఆమె దగ్గర నుంచి కూడా వివరాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కానీ ఈరోజు కానీ రేపు నటుడు రాజ్ తరుణ్కి ఒక నోటీస్ని సర్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే
ప్రతిరోజు ఒకవైపు ఇప్పటికే రెండో ఫిర్యాదులో ఇటు రాజతరుణ్తో పాటు ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ చేశారు, పలు సెక్షన్లు కూడా నమోదు చేశారు. కాబట్టి ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పుడు డీటెయిల్గా లావణ్యతో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కూడా అటు మరొక వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మీదకు ఈరోజు రాజతరుణ్ మీద కూడా కంప్లైంట్ అయింది. కాబట్టి అతడి వర్షన్ కూడా వినాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈమె డీటెయిల్గా రిపోర్టు తీసుకున్న తర్వాత ఇటు రాజతరుణ్కి నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.